హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారండి అందరూ? ఏంటంటే నన్ను చాలామంది అడిగారు, ఎందుకు మీరు ఎప్పుడు ఏదో ఒకటి బాధపడుతున్నట్టు మోటివేషనల్ వీడియోస్ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా అండి మనిషి తన ఉన్న పరిస్థితులను బట్టి మార్పు వస్తూ ఉంటుంది. మనకున్న సిచ్యువేషన్ని బట్టి అప్పుడప్పుడు మెంటాలిటీ మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మనకి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఆలోచనలు తక్కువగా ఉంటాయి. ఏదో తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. మన సిచ్యువేషన్లు ఎప్పుడైతే కొంచెం కఠినంగా ఉంటాయో అప్పుడే మనిషి చాలా మారుతారు, తెలుసా. అంతే, నిజంగా నేను నా పెళ్ళైన కొత్తలో అయితే నాకు అసలు మాట్లాడడం కూడా సరిగా రాకపోతుండే. అసలు పెద్దగా ఎవరితో కూడా మాట్లాడకపోతుండే. నాకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా నాకు అసలు తెలియకపోతుండే అనమాట. భయం వేస్తుండే ముఖ్యంగా. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎట్లా ఉంటుందో అన్నట్టు ఒకటి ఉంటుండే. సో అట్లా ఏంటంటే తర్వాత మా సిచ్యువేషన్లు అన్నీ బాగున్నప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఈ మోటివేషనల్ మాటలు అంటే ఏందో కూడా తెలియదు. మా సిచ్యువేషన్ ఎప్పుడైతే టఫ్ అయిందో, అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం, ఎప్పుడైతే మనం డల్గా ఉంటామో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ వస్తుందో అప్పుడు మనకి మన మన పరిస్థితులే మనకి ఎన్నో రకాలుగా మార్పు తెస్తాయండి. నేనైతే అది నమ్ముతా. ఏంటంటే నేను ఎక్కువగా టైం అంటే మైండ్ సరిగా లేనప్పుడు అంటే మనకు ఒక రకమైన బాధలు ఉన్నప్పుడు, అంటే ఫైనాన్షియల్గా బాగాలేకపోతే ఎప్పుడైనా చాలా కష్టం అండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే డబ్బు లేకపోతే సమాజంలో ముఖ్యంగా విలువ ఉండదు, తెలుసా. డబ్బుతోనే అంటే అండి ఈ రోజుల్లో మన వాళ్ళు పరాయి వాళ్ళు ఇదంతా కాదు. డబ్బు ఉంటే అందరూ మన వాళ్ళే, డబ్బు లేకపోతే అందరూ పరాయి వాళ్ళు అన్నట్లు అయిపోతారు. ఇదైతే ప్రతి ఒక్కరి దాంట్లోనే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు అందరికీ అలానే నడుస్తుంది. అయితే నాకు ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను చెప్తున్నా, అదే మీరు ఎందుకు ఇట్లా మోటివేషనల్ వీడియోస్ చెప్తూ ఉంటారన్నారు కదా, దాన్ని చెప్తున్నా. అలాంటి సిచ్యువేషన్లో నాకేందని మళ్ళీ ఇంకొకటి అండి, 2005లో నా దగ్గర ఎంత గోల్డ్ ఉందంటే 20 తులాల వరకు గోల్డ్ ఉండే అనమాట. అవి అంతా ఏదేదో అనుకోండి, అన్ని పోయినాయి. అయితే ఏంటంటే అలాంటి టైంలో నాకు కొంచెం చాలా ఆలోచనలు వచ్చేవండి. ఎప్పుడైనా మనిషి కూడా మామూలు స్థితి నుంచి గొప్పగా ఎదిగితే ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం మంచిగా బ్రతికి, కొంచెం ఉన్న దాంట్లో మంచిగా బ్రతికి తర్వాత ఏం లేకుండా అయితేనే చాలా బాధ అండి, చాలా కష్టం అది ఆ సిచ్యువేషన్. సో నాకు కొంచెం అట్లా ఉండడం వల్ల వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని, మోటివేషనల్ వీడియోస్ చూస్తుండేదాన్ని. ఫస్ట్ అంటే నేను ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత నేను ఎక్కువగా అంటే రేడియోలో కూడా అండి చాగంటి కోటేశ్వరరావు గారివి ప్రవచనాలు చాలా వింటుండే. నాకు ఆయన మాటలు చాలా నచ్చుతాయి అన్నమాట. సో ఈ రూమ్లో ఫ్యాన్ కొంచెం చిన్నగా తిరుగుతుంది, సో చాలా వేడిగా ఉంది, అందుకే జుట్టు అయితే పైకి కట్టేసిన అనమాట వీడియో మధ్యలో ఆపి. సో అదనమాట అండి, నాకు ఆయన ప్రవచనాలు చాలా మార్పు తెచ్చినాయండి నా మనసులో. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా అండి మన లోపల మార్పు రావాలి. సో నేను ఈ వీడియో అయితే కొంచెం ఎందుకు చేయాలనిపించింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఫ్యాన్ తక్కువ చేస్తేనేమో వీడియో ఉంది, ఫ్యాన్ ఎక్కువ పెట్టడం వల్ల అసలు వాయిస్ వినబడతలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.